వద్దంటూ ఆందోళన చేశారు స్థానికులు. ఈ ప్లాంట్తో ఆరోగ్య సమస్యలు వస్తాయంటూ ఉప్పల్ పీర్జాదిగూడ మెయిన్ రోడ్పై బైఠాయించారు ఉప్పల్ హిల్స్, కురుమనగర్, లక్ష్మీ నరసింహ కాలనీ వాసులు. తమకు సంబంధం లేని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన ఎస్టీపీని తమ దగ్గర ఏర్పాటు చేయడం ఏంటని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ నిరసనకారులకు మద్దతు తెలిపారు. జనావాసాల మధ్య ఎస్టీపీ ఏర్పాటు చేయడం ప్రమాదకరమన్నారు నేతలు. వెంటనే ప్లాంట్ నిర్మాణాన్ని ఉపసంహరించుకోవాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనుకుంటున్నట్టుగా మీకు కూడా కొంత సమాచారం వచ్చింది. పైగా దాన్ని ప్రారంభోత్సవం చేయాలని కూడా ఆలోచించారు. ఆ రోజు కూడా మీరందరూ వ్యతిరేకించడం వల్ల ఆగిందని మీరందరూ అనుకుంటున్నారు. కానీ దాన్ని ఏ రకంగా అయినా సరే మొదలు పెట్టాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ సివరేజ్ బోర్డు యొక్క ఆలోచన. వీళ్లు కడతామంటున్నటువంటి సివరేజ్ ప్లాంట్ మన ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల కోసమో లేదా కుర్మానగర్ సంబంధించినటువంటి ఇళ్లకి వెళ్లి వచ్చేటువంటి నీళ్లని శుద్ధి చేయడం కొరకు కడుతున్నటువంటి ప్లాంట్ కాదు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర ఏరియాల నుంచి తీసుకొచ్చేటువంటి మురికి నీరుని ఇక్కడ తీసుకురావాలని చెప్పి చూస్తున్నారు. అది కూడా ఎట్లా, ఒకవైపున నీరు పల్ల మెరుగు అని లోకమంతా చెప్తుంది. పల్లం ఎట్టున్నది అంటే స్లోప్ ఎట్టున్నది, అడిదిక్కున్నది, అడిదిక్కున్నది స్లోపు. మూసీ కాలువ కూడా అడిదిక్కు పారుతా ఉన్నది. కానీ వీళ్ళు కాంట్రాక్టర్ల కోసం, ఈ అధికారులు కమిషన్ల కోసం ఆ యొక్క సంబంధించినటువంటిది ఇక్కడ కట్టకుండా ఆ కాలువ దగ్గర కడితే అది 25-30 కోట్లలో అయిపోతుంది. కానీ ఇటువైపు కట్టాలని చెప్పని అన్ని దిక్కులకెళ్లి పైపులు ఇటు తీసుకొచ్చి నీళ్లు ఎత్తిపోసి ఈడికెళ్లి తీసుకుపోవాలని చెప్పని చూస్తా ఉన్నారు. దీనివల్ల 3 రెట్లు ఎక్కువ ధర పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క ప్రాజెక్టు ధర తగ్గాలి, ఎస్టీపీ కట్టాలంటే అక్కడనే అనువైన ప్రదేశం అని చెప్పని నేను చాలా షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.